స్వరం ప్రేక్షకులకు నమస్కారం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో విద్యా విప్లవం. నీట్ లీకేజ్ పై మీ సమాధానం ఏమిటి? మీడియా సమావేశంలో కేంద్ర సర్కార్ పై వజ్రేష్ యాదవ్ ధ్వజం. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు. విద్యా రంగంలో నాణ్యత పెంచే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వ బడులను ఆధునీకరించేందుకు, విద్యార్థులకు అత్యుత్తమ వసతులు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మక చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతూ అన్ని వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య విద్యా అసమానతలను తొలగించడం, ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వజ్రేష్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో విద్యార్థుల మనోధైర్యం దెబ్బతినిందని, భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు న్యాయం చేసేలా ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పై అప్రమత్తంగా ఉండాలి, శ్రేణులకు పిలుపు. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ BLAలకు పిలుపునిచ్చారు. సర్వే చేస్తున్న సమయంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ BLA అధికారితో పాటే ఉండాలని సూచించారు. ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాన్ని కాలరాసే అధికారం ఎవరికి లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా RTA మెంబర్ జైపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఏనుగు జలంధర్ రెడ్డి, కూకట్పల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు షెరీ సతీష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ముప్పు రామారావు, మాజీ పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ గట్కేసర మండల్ అధ్యక్షులు కర్రె రాజేష్, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు సాయిపేట్ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఒక్క ప్రతి వ్యక్తి కూడా సర్ మీద వాళ్ళు ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు ఓటును నమోదు చేసుకోవాలి. ప్రతి రాజకీయ పార్టీలో మేము చేసేది ప్రతి డివిజన్లలో 617 బూతులు ఉంటే 617 బూతులలో కాన్సెన్సీ వేసినాం. 3000 పైచీలకు డివిజన్లు ఉంటే 3000 పైచీలకు నియోజకవర్గంలో BLOలు వేసినాం. 13 మీటింగ్లు పెట్టాము. అవగాహన సదస్సులు 13 పెట్టాం. రాజకీయ పార్టీలతో మన కలెక్టర్ సార్ కూడా పెట్టింది కదా. మేము కూడా రాజకీయ పార్టీల 13 మీటింగ్లు పెట్టాం జిల్లాలో అవగాహన సదస్సు. మళ్ళా కూడా ఏమంటున్నాం, డివిజన్ రేపటి నుంచి 30 రోజులు మా నాయకులందరినీ ఎవరు బయటికి వెళ్ళేది లేదు. ప్రతి నాయకుడు డివిజన్లో తిరగాలి, సర్ మీద మాట్లాడాలి. ఎక్కడెక్కడైతే BLA BLOలు ఉన్నారో ఆ BLOలను నింబడి తిరగాల్సిన బాధ్యత ఉంది. మీరు కూడా 30 రోజులు నియోజకవర్గం నుంచి ఎక్కడ వెళ్ళండి. డైలీ ఒక్క దగ్గర ఒక నియోజకవర్గం సర్ మీద డైలీ